సో ఒక వ్యక్తి మరణించిన తర్వాత వాళ్ళ నుంచి సేకరించిన నేత్రాలని మనము ఐ బ్యాంక్కి తరలించడం జరుగుతుంది. సో అక్కడ ఐ బ్యాంక్లో మనము ఆ ఐస్ని రిఫ్రిజిరేట్ చేయడం జరుగుతుంది కోల్డ్ టెంపరేచర్లో. సో ఆ కార్నియాస్ని మనము సేవ్ చేస్తామని చెప్పాను కదా, వాటికి అలా సేకరించిన కళ్ళకి కొన్ని టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. స్పెక్యులర్ మైక్రోస్కోపీ అనేది జరుగుతుంది. అలాగే ఆ పేషెంట్ మరణించిన వ్యక్తి నుంచి బ్లడ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేస్తాం. వాటికి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే ఈ హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది కూడా బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో బ్లడ్ గ్రూపింగ్ అండ్ మ్యాచింగ్ అయితే చేయము, కాకపోతే కార్నియా క్వాలిటీ ఎలా ఉంది, దాని లోపల సెల్స్ ఎలా ఉంది, సెల్ కౌంట్ ఎలా ఉంది, స్పెక్యులర్ మైక్రోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. దాంతోపాటు మనం స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేస్తాం. సో నల్లగుడ్డులో పొరలు 5 లేయర్స్ ఉంటాయన్నమాట. ఎపిథీలియము, బామెన్, స్ట్రోమా, డెస్మెట్స్ అండ్ ఎండోథీలియం అంటాం. దాంట్లో ఎండోథీలియల్ సెల్స్ అనేది అంటే కార్నియాలోని లోపల లేయర్లో సెల్ కౌంట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ అన్ని లేయర్ వైజ్గా దాన్ని స్లిట్ ల్యాంప్ ఎవాల్యుయేషన్లో మనము చూసి ఆ కన్నుని మనము నేత్రదానానికి అంటే కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్కి ఉపయోగపడుతుందా లేదా అనేది నిర్ధారిస్తాం. సో ఉపయోగపడితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాడుకోవచ్చు, ఎటువంటి డిసీజ్కి అనేది దాన్ని బట్టి మనము ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.